నీ కన్నులారా ఓ స్తోత్రం దేవుడి ఎందు నీ ఎదుట దేవుడు ఓ స్తోత్రం జరిగించబోతున్నాడు. నమ్మండి నమ్మండి నమ్మండి. హల్లెలూయా. మంత్రమనగా అది పరలోక ధ్వని, మంత్రమనగా అది పరలోక ధ్వని. వాక్యం అంటుంది ఇది యాకోబు భక్తుడు తన రాయి తీసుకొని అతను నిద్రిస్తుండగా అతను కలిగిన దర్శనము ఇదిగో ఇది భయంకరమైన స్థలము. దేవుని మందిరంలో ఉన్న వారందరూ కూడా ఈ కడమంత్రములో ఒక ప్రత్యేక దర్శనం పొందుతున్నారు. దేవుడు దిగుచున్నాడు వాగ్దానం నెరవేర్చబడినగాక, దర్శనం చూచుకున్నాక, దేవుని చూచుకున్నాక ఆయన చూడకుండా కొడుతున్నాడు అండి. ఆయన ఒక దర్శనం లేకుండా ఆయన కార్యాలను చూడకుండా ఆయన శత్రువు చదువుకోకుండా గట్టిగా విడుదల 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 ఆత్మలు విడుదల, శరీరంలో విడుదల, మానసికంలో విడుదల. అల్లె ఒత్తుకో ఇంకెంతకాలం సాధనలో బతుకున్నావు, ఇంకా ఎన్ని రాత్రులు, ఇంకా ఎన్ని రాత్రులు అల్లె చెప్పులో కావాలి. ఓ అల్లె నీ ఆత్మకి ఎవరు కావాలి, నీవు ఆత్మకి ఎవరు కావాలి.